ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశి వారికి గత కొంతకాలంగా ఒక విచిత్రమైన గ్రహస్థితి నడుస్తుంది. కొన్ని గ్రహాలేమో వీళ్ళకి మేలు చేస్తుంటే కొన్ని గ్రహాలు వీళ్ళకి ఏదో రకమైన శ్రమ పెట్టడం, ఏదో ఒక రకమైన ఇబ్బందులు కలుగజేయటం, ఏదో ఒక రకమైన కష్టాలు కలుగజేయడం జరుగుతూ ఉంది. దానివల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళకి జూలై నెల అంతా కూడా మనం ఎంతగా చెప్పుకున్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఇతర నెలలతో పోల్చుకుంటే జూలై నెలలో ఆర్థికంగా వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళు పురోగతిని సాధించారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఈ ఆర్థిక అభివృద్ధి అనేది గ్రహస్థితి వల్లే వాళ్ళకి జరిగింది. అలాగే ఉద్యోగాలు లేని వాళ్ళకి వాళ్ళకి అవకాశాలు పెరిగాయి, ఉద్యోగాలు వచ్చాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఎందుకంటే షష్టమ స్థానంలో ఒకటి రవి ఉన్నాడు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కుజుడు కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురుమంగళ యోగం ఏర్పడింది అక్కడ. ఈ గురుమంగళ యోగం ఏర్పడటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ఒక స్థిరాస్తులకు సంబంధించి కానీ, భూములకు సంబంధించి కానీ, లేకపోతే ఇటువంటి వ్యవసాయానికి సంబంధించి కానీ ఇటువంటివి ఉన్న ఆ సమస్యలన్నీ కూడా కొలుక్కొచ్చి వాళ్ళకి ఒక రకమైన కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త ఉత్సాహం అంటే గతంలో మీరు ఏదైనా ఒక భూమి కోసం ప్రయత్నాలు చేస్తుంటే అది భూమి గత కొంతకాలంగా అది పెండింగ్లో ఉంటే దాని నుంచి మీరు శుభవార్త వింటారు. దాని నుంచి మీరు ఒక రకమైన మానసికమైన ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే అది కొంచెం క్లియర్ అవుతుంది, మీకు పాజిటివ్గా కనిపిస్తుంది. ఇలా పాజిటివ్గా కనిపించడం వల్ల ఏంటంటే మీకు ఒక అబ్బాయా ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇన్నాళ్ళు వెయిట్ చేసాం, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం, ఒక కొంచెం పాజిటివ్ సిగ్నల్ వచ్చింది అనే ఒక రకమైన ఆత్మ సంతృప్తితో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురులు కలిసారు చతుర్థ స్థానంలో. కుజ మంగళయోగం ఏర్పడుతుంది. కుజ మంగళయోగం ఏర్పడింది. ఇక్కడ కుజుడు ఆగస్టు 26వ తేదీ వరకు కూడా కుజుడు అక్కడే ఉంటాడు. అందువల్ల ఆగస్టు 26వ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఆ ఛాన్స్ ఉంటుంది. ఈ భూములకు సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి ఆ రవి కూడా మీకు ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థాధిపతి, ద్వితీయాధిపతి అంటే లాభాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి గురుడు, లాభాధిపతి కూడా గురుడే కుంభరాశి వాళ్ళకి. అందువల్ల కుంభరాశి వాళ్ళకి వాళ్ళు ఎన్ని బాధలు పడినా కూడా ఏదో రకంగా డబ్బులు వస్తూ ఉంటాయి, అప్పు చేస్తున్నా డబ్బులు వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఇది గమనించాలి కుంభరాశి వాళ్ళంతా. అసలు కుంభరాశి వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా మీ జేబులోనే ఉంటుంది. అది అప్పు చేసైనా సరే లక్ష్మీదేవి ఏదో కారణం చొప్పున మీ జేబులో ఉంటుంది. ద్వితీయ లాభాధిపతి గురుడయ్యాడు. ఆ గురుడు మంచి స్థానాలు ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఆ ద్వితీయ లాభాధిపతి గురుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. చతుర్థ స్థానంలో ఎవరితో కలిశాడు? కుజుడితో కలిశాడు. అంటే అక్కడ గురుమంగళ యోగం ఏర్పడింది. ఈ గురుమంగళ యోగం ఏర్పడటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ భూ సంబంధమైన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించి, వాహనాలకు సంబంధించి, మీ తల్లిగారి ఆరోగ్యం బాగోకపోతే వారి యొక్క ఆరోగ్యం కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఇటువంటి యోగాలన్నీ కూడా కలిగిస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు చెక్ చేసుకోండి. ఆ భూములకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇతరతో కానీ ఖచ్చితంగా కూడా ఒక కొలిక్కి వస్తున్నట్టు అనిపిస్తాయి. ఇది ఆగస్టు 26వ తేదీ వరకు ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 19వ తేదీ నుంచి బుధుడు సప్తమ స్థానంలోకి వచ్చాడు. ఈ సప్తమ స్థానంలోకి రావటం వల్ల మరి ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి
ఆ బుధుడు సప్తమ స్థానంలోకి రావటం వల్ల కొంచెం మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, భార్యతో జాగ్రత్తగా ఉండాలి, మీ యొక్క పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, ఒక రకమైన ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. మీ యొక్క ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాల నుంచి మీ యొక్క సుపీరియర్స్ నుంచి మీకు కొంచెం ఇబ్బందులు వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి 19వ తేదీ నుంచి అని చెప్పాం. అయితే ఇప్పుడు 31వ తేదీ నుంచి మరి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తున్నాడు. 31వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఈ సింహరాశి ప్రవేశం అంటే సప్తమ స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి. ఈ సప్తమ స్థానం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఒక విషయాన్ని గమనించాలి. మీ కళత్రానికి సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భార్య ఉంటే మీ భార్యకి ఖచ్చితంగా కూడా అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుంభరాశి వాళ్ళు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కోపం పెరిగిపోతుంది. మీ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే భాగస్వామి వ్యాపారులతో ఉంటే వాళ్ళతో మీకు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. కోపం పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీ మూలక సంబంధించిన అనారోగ్యాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ స్త్రీ మూలక అనారోగ్యాలని ఎందుకంటున్నానంటే కొంతమందికి తమ పార్ట్నర్స్ వల్ల కాకపోతే తమను అభిమానించే వాళ్ళ వల్ల కానీ లేకపోతే ఇతరత్ర అక్రమ సంబంధాలు, అటువంటి సంబంధాల వల్ల కూడా మీకు ఒక స్త్రీ మూలకమైన ఈ సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటి నుంచి 31 నుంచి జూలై నెల 31 నుంచి శుక్రుడు ఆయన సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఈ సింహరాశి ప్రవేశం చేసిన నాటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి అంటే అక్కడ కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ బుధుడు అక్కడ మీకు అంతగా యోగించాలంటే కోపాన్ని పెంచుతాడు, ఆవేశాన్ని పెంచుతాడు, ఇటువంటి అన్నిటికీ కారణం అవుతాడు. దానికి శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడు 31 నుంచి. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీల నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి చతుర్థ భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ చతుర్థ భాగ్యాధిపతి వీళ్ళకి సప్తమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ చతుర్థ భాగ్యాధిపతి సప్తమ స్థానం అంటే శత్రుక్షేత్రం అయింది శుక్రుడికి అక్కడ రవిళ్ళు. ఆ సప్తమ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా సప్తమ స్థానం అంటేనే అది మీ యొక్క పార్ట్నర్స్కి సంబంధించిన వ్యవహారం, దాంపత్య జీవితానికి సంబంధించిన హౌస్ అది. అందువల్ల ఖచ్చితంగా కేర్ఫుల్గా ఉండాలి. అందులో శుక్రుడు అంటే ఏంటి? ఆయన సుఖాలు కలగజేస్తాడు. సుఖాలు ఏ విధంగా కలిగజేస్తాడు? మరి ఇక్కడ మీకు అక్కడ శత్రుక్షేత్రంలో ఉన్నాడు కదా. శత్రుక్షేత్రంలో ఉంటే ఏంటంటే మిమ్మల్ని రాంగ్ ట్రాక్లోకి నడిపించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీల వైపు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల కుంభరాశికి చెందిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎప్పటి నుంచి 31వ తేదీ నుంచి, జూలై 31వ తేదీ నుంచి. అలాగే ఆవేశాలు కూడా కొంచెం పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆగస్టు 26వ తేదీ వరకు కూడా కుజుడు మీకు కోపాన్ని ఇచ్చినప్పటికీ కూడా, ఆవేశాన్ని ఇచ్చినప్పటికీ కూడా అక్కడ గురుడితో కలిశాడు కాబట్టి కుజుడు మీకు ఎంతో కొంత కుజుడు మేలు చేస్తాడు. ఈ భూ సంబంధమైన వ్యవహారాలు, ధన సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా కలిసి వస్తాయి. అంతకుముందు పెండింగ్లో ఉన్న
సమస్యలు ఏమైనా ఉంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, పెండింగ్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి ఆర్థికంగా కూడా మిమ్మల్ని ఒక రకమైన ఉన్నతుల్ని చేస్తాయి. ఆర్థికంగా మీకు ఆర్థిక అభివృద్ధిని కలిగిస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులు మరి ప్రతిరోజు కూడా ఇలాంటి సమస్యల నుంచి మీరు తప్పించుకోవడానికి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ తప్పకుండా చేయాల్సిందే. శ్రీ మహాలక్ష్మి ఆరాధన తప్పకుండా చేయాల్సిందే. ఈ అమ్మవారి యొక్క ఆరాధన, స్వామివారి యొక్క ఆరాధన. ఒకవేళ అమ్మవారి యొక్క ఆరాధన చేయలేకపోతే స్వామివారి యొక్క ఆరాధన చేయండి. స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటే అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా చేయండి. మీరు ఖచ్చితంగా స్వామివారి యొక్క ఆశీస్సుల వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతోపాటు మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా, ఇదంతా గోచార ఫలితాలు కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా మీరు చేయించుకోండి. సుశిక్షితులైన పండితులతో చేయించుకోండి. అక్కడ వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితి, ఇక్కడ యొక్క గోచార ఫలితాలు రెండింటిని బేరీజ్ వేసుకుని దాని ప్రకారం కూడా మీరు ఉపచారాలు చేయటం వల్ల చాలా వరకు కూడా సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్య యొక్క తీవ్రతను మనం తగ్గించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎప్పుడు కూడా జ్యోతిష శాస్త్రంలో మనం ఏదైనా ఒక పూజ చేస్తున్నాం కాబట్టి, ఒక క్రతువు ఏదైనా చేస్తుంటే ఒక చెడు కోసం, చెడుని తప్పించడం కోసం ఒక క్రతువు చేస్తున్నాం అంటే ఆ చెడు తీవ్రత తగ్గుతుంది తప్పించి ఆ దోషం పూర్తిగా పోదు. లేదు మా 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 గురువుగారు చెప్పారు ఇన్ని వేలు ఖర్చు పెట్టి పూజ చేస్తే మొత్తం దోషం పోద్ది అన్నారంటే అందులో వాస్తవం పాళ్ళు చాలా తక్కువగా ఉంటుంది. దయచేసి ఈ రాశికి చెందిన జాతకులు, ఈ రాశి వాళ్ళే కాదు, ద్వాదశ రాశులకి చెందిన జాతకులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. కాకపోతే ఆ తీవ్రత అనేది తగ్గుతుంది. మీరు చేస్తున్న పూజ వల్ల కానీ, మీరు చేస్తున్న దైవ దర్శనం వల్ల కానీ, మీరు చేస్తున్న పుణ్య కార్యాల వల్ల కానీ ఆ తీవ్రత తగ్గుతుంది. ఆ తీవ్రతను తట్టుకునే శక్తి మీకు పెరుగుతుంది. అందువల్ల మీరు అటువంటి సమస్యలను చాలా ఈజీగా గెటనాన్ని అయిపోతారు. అందువల్ల ఖచ్చితంగా కూడా దైవనామస్మరణం, నిత్యము దైవనామస్మరణం చేసే వాళ్ళకి ఎన్ని పరిస్థితులున్నా, ఎంత ఇబ్బందులున్నా కూడా ఖచ్చితంగా మేలే జరుగుతుంది. నిత్యము కూడా నిజాయితీగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఏదో విధంగా దైవిక బలం అనేది మీకు కలుగుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి, నేను చెప్పినట్టుగా ఈ కాలంలో మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఖచ్చితంగా కూడా మీకు చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.